నమస్తే బాగున్నారా? స్కూల్ కూడా పాపా ఏమంటారమ్మా? ఆలోచించుకోండి మనం చెప్పకూడదు. నీవు ఇండోర్లో పుట్టినందుకు నా తరపున ఏదైనా నేను చేయగలిగేది ఉంటే తప్పకుండా చేస్తా. నాకు ఆ శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. మీ అందరూ శ్రీకృష్ణుడు ఇదిలో ఉన్నారు. నాకు మీ అందరూ ఇష్టం. మేధావులంతా నాకు ఇచ్చిన మాట మీరు అందరూ నిలబెట్టుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఎప్పుడైనా నేను ఈ ఊళ్ళూరికి ఉపయోగపడతాను. రాజకీయం కాదు కానీ నా సొంత ఓకే మేడం. ఓకే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. థ్యాంక్ యూ. నేను చోటుగా వచ్చినప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడద్దు. అన్నా ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాను. ఈ గుడి మరమ్మతుల కోసం మీరు ₹1,00,000 కావాలన్నారు. ₹1,00,000 చెక్ ఇచ్చిన మాట నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అది ఇప్పుడు ఆ చెక్ మొక్కినట్టు జరిగింది. ఎవరి పేరు అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది నా స్వగ్రామం కంపసముద్రం. నేను కూటమి తరపున పోటీ చేసినటువంటి ఆనం గౌరవశ్రీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి తరపున ప్రచారానికి వచ్చినప్పుడు ఈ నాగారపమ్మ గుడిలో మా యాదవులంతా నన్ను పిలుచుకొని ఇక్కడ మరమ్మతుల కోసం ₹1,00,000 ఇవ్వమని కోరటం జరిగింది. నేను ఇవాళ మాట నిలబెట్టుకున్నాను. అంటే నూతన సంవత్సరం సందర్భంగా ఒక మంచి పని చేయాలనుకున్నాను జనవరి 1 రోజు. అది ఈ విధంగా నా సొంత ఊరిలో, నా సొంత గ్రామంలో, నా అభిమానుల మధ్య నేను ఈ చెక్కు ఇవ్వటం జరిగింది. ₹1,00,000 చెక్కు ఈ గుడికి ఇస్తున్నాను. ఇవాళ నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం. నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజు, మొదటి నెల, ఫస్ట్ టైం నేను చేసినటువంటి మంచి పని. ఈ అమ్మవారి కరుణ కృపతో మాకంతా మంచి జరిగింది. మేము అనుకున్నట్టుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ సంతోషంతో
నేను ఈ మంచి రోజు ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కంపసముద్రం గ్రామంలో నేను ప్రచారానికి వచ్చినప్పుడు ఈ నాగార్పమ్మ గుడిలో వీళ్ళందరూ కలిసి పిలిచి నన్ను ఈ గుడికి సంబంధించిన మరమ్మతుల కోసం 1,00,000 రూపాయలు ఇవ్వమని కోరటం జరిగింది. ఈరోజు ఆ మాట కూడా నిలబెట్టుకున్నాను. నా సొంత గ్రామమైన కంపసముద్రంలో ఈ జనవరి 1 రోజున నా యొక్క మాట రెండవది కూడా ఇక్కడ నేను నిలబెట్టుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంగా నేను నా ఉండూరు అంతా బాగుండాలని, యాదవులందరికీ మంచి జరగాలని ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మా ఊరు బాగుపరచాలని మా నాయకులను కూడా కోరుకుంటున్నాను. ఇంకా నా వంతు కృషి ఏదన్నా ఉంటే నా సొంత గ్రామానికి నేను చేసుకుంటాను. అది ఏ రాజకీయం గురించి కాదు, నా పర్సనల్, ఎందుకంటే నా ఉండూరు కాబట్టి. అందరికీ మరొకసారి నేను కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన మా ఊరి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.